మన భక్తిలో లోపం ఏమిటంటే ఆంతర్యంలో స్వార్థం లేనితనం మనకు లేదు. అదే మన లోపం. భగవంతుణ్ణి కూడా వీలైతే వాడేసుకుంటాం. ఇంగ్లీష్లో దాన్ని యుటిలిటేరియనిజం అంటాం. భగవంతుణ్ణి కూడా వాడేసుకుంటాం. అందుకని భగవంతుడి బొమ్మ పెట్టి కూడా అడుక్కుంటాం. భగవంతుడి బొమ్మ చూపించి భగవంతుడి గురించి మాట్లాడి అకౌంట్ నెంబర్ చూపిస్తాం. ఎందుకని? ఆయన అడ్డం పెట్టుకొని సంపాదించేస్తాం. మన భక్తి భగవంతుణ్ణి మన దగ్గరికి చేరుస్తుందా? ఆలోచన చేయండి. నిస్వార్థమైన భక్తి. గతంలో మీరు వినుంటారు కొన్ని పురాణ గాథలు. విపరీతమైన తపోనిష్టతోటి భగవంతుని సేవించిన భక్తులు, మహాభక్తులు. వాళ్ళు ఎందుకు తపస్సు చేస్తారు? క్లైమాక్స్ ఏంటి తపస్సులో? తపస్సు సక్సెస్ అయిన తర్వాత భగవంతుడు కనపడతాడు. ఏమడుగుతారు? కనపడ్డావయ్యా, అంతే చాలు, ఇంకా చాలు, నా తపస్సు అయిపోయింది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు, కోరికలు కోరుతారు కదా. ఎందుకు అంత తపస్సు? అంత తపస్సు ఏంటంటే దేవుడి దగ్గర గోజాడి పీడించి దేవుడిని ఓ కోరిక సిద్ధింపజేసుకోవడం. స్వార్థం. ఈ భక్తితో భగవంతుడికి చేరువ కాగలమా? ఆలోచన చేయండి.